హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఒక 3 సినీ అప్డేట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ మూవీ ఫస్ట్ ఎన్టీఆర్ గారు చేస్తారని న్యూస్ వచ్చింది దేవరా ముందు. మళ్ళీ దేవరాతో ఎన్టీఆర్ బిజీ అవడంతో అయితే ఈ మూవీ మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత పుష్ప అయిపోయాక అల్లు అర్జున్ ఈ మూవీ చేస్తాడని న్యూస్ వచ్చింది. మళ్ళీ అల్లు అర్జున్ అట్లీ మూవీతో బిజీ అయిపోవడంతో ఇప్పుడు మళ్ళా ఎన్టీఆర్ గారు ఈ మూవీ చేస్తున్నారంటే న్యూస్ వచ్చేస్తుంది. ఈ మూవీని నాగవంశీ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నట్టయితే ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ కానీ హిట్ అయితే ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా లక్కీ, ఎందుకంటే అల్లు అర్జున్ గారు వదులుకున్న మూవీ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ మూవీ రిజల్ట్ అటు ఇటు అయితే మటుకు అల్లు అర్జున్ గారు లక్కీ, ఎందుకంటే మూవీ వదులుకున్నందుకు. ఈ మూవీ ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు లక్కీ ఎవరు అన్లక్కీ అనేది మన మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఖచ్చితంగా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఖచ్చితంగా ఈ మూవీ కోసం నేను వెయిటింగ్. బట్ ఈ మూవీ రిలీజ్ అవడానికి చాలా టైం పట్టేలాగా ఉంది గైస్. సో ఈ మూవీ అప్పుడు రిలీజ్ అవుతుందో కూడా మనకి ఇంకా అఫిషియల్ డేట్ రాలేదు. సో వచ్చాక చూద్దాం. ఇక సెకండ్ మూవీ అప్డేట్ వచ్చేసి గోపీచంద్ గారి బర్త్డే సందర్భంగా గోపీచంద్ 33 అనే వర్కింగ్ టైటిల్ అయితే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది గైస్. డైరెక్టర్ వచ్చేసి సంకల్ప్ రెడ్డి. సో ఈయన మూవీస్ వచ్చేసి ఇంతకు ముందు గాజీ అలాగే అంతరిక్షం 9000 కిలోమీటర్స్. బట్ గాజీ మూవీ లాగా గానీ ఈ మూవీ గానీ తీస్తే ఖచ్చితంగా గోపీచంద్ గారి కెరీర్ లో ఒక కంబ్యాక్ మూవీ అవుతుంది. ఇక మూడవ సినీ అప్డేట్ వచ్చేసి నితిన్ గారు నటిస్తున్న తమ్ముడు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది గైస్. నితిన్ గారికి అక్కగా లయా గారు అయితే నటించబోతున్నారు. సో ఈ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, యూట్యూబ్ లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళేది చూడండి. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది. బట్ ఈ మూవీలో స్టోరీ కూడా ఉన్నట్టయితే అనిపిస్తుంది ట్రైలర్ చూసాక. బట్ నితిన్ గారి ట్రైలర్స్ అన్ని బాగుంటున్నాయి, మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఈ మూవీతో నితిన్ గారు కూడా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. లయా గారు కూడా చాలా రోజుల తర్వాత అయితే ఈ మూవీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నారు. సో ఈ మూవీ ఖచ్చితంగా ఇద్దరికి కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. సో ఖచ్చితంగా ఈ మూవీతో నితిన్ గారు హిట్ కూడా కొట్టాలని కోరుకుందాం. ఇంతకీ మీరు తమ్ముడు ట్రైలర్ అయితే చూసారా? చూస్తుంటే ఎలా ఉందో కూడా కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.